వాళ్ళ మీద కోపం తగ్గలేదని అర్థమైంది. మీరు ఆవేశంలో తప్పు చేస్తున్నారు వదిన గారు. ఏంటి నువ్వు నాకు నిధులు చెప్తున్నావా? ఆహాహాహా, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. అయినా తప్పు చేసింది నువ్వైతే ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావేంటి? అసలేమనుకుంటున్నావు నీ గురించి? తప్పు మా వల్ల జరగలేదని చెప్పట్లేదు వదిన గారు. చేసిన తప్పుకి క్షమాపణలు అడిగాం కూడా. కానీ మీరు మాకంటే పెద్ద తప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉండాల్సిన కొడుకు కోడల్ని అలా బయట నిలబెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి? పిల్లలు తప్పు చేశారు, కానీ కావాలని చేయలేదు. పెద్ద మనసు చేసుకుని తప్పుని క్షమించాల్సింది పోయి మరి ఇలా శిక్షిస్తారా? మళ్ళీ ఈ గుమ్మం తొక్కకూడదని చెప్పడం ఏం బాగోలేదు వదినా. ఇలా ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చాలా ఈజీ. అయినా నా స్థానంలో నువ్వుండుంటే అప్పుడు తెలుసుండేది నీకు. అయినా ఈ ఇల్లు నాదే. నా ఇంట్లో ఎవరుండాలో ఉండకూడదో నిర్ణయించాల్సింది కూడా నేనే. అయినా మీలాగా మర్యాద తెలియని మనుషులతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా మీ అంతటా మీరే వెళితే బాగుంటుంది. లేదంటే నేనే మెడపట్టి బయటికి గెంటేయాల్సి వస్తుంది. భద్రావతి, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఆవిడ మన వియంకురాలు, మర్యాదగా మాట్లాడాలి. వీళ్ళకి మర్యాద ఇవ్వడం ఏంటండి? మోసగాళ్ళు, అబద్ధాలు చెప్పి అందరినీ నట్టెంట్లో ముంచిన దగాకోర్లు. చిచ్చి, ఇలాంటి వాళ్లతో వియ్యం అందుకోవాల్సి రావడం నా కర్మ. వదినా, అందరూ వినండి. తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయిన వాళ్ల మీద ఎవరైనా జాలి చూపించి తలుపులు తీశారే అనుకోండి, ఇక నుంచి వాళ్లకు ఇంట్లో చోటే ఉండదు. అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను అత్తయ్య. మా అమ్మ అంతే, కోపం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేదు. మా అమ్మ అన్న మాటలకి నేను క్షమాపణలు అడుగుతున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించండి. అయ్యో అల్లుడు గారు, అంత మాట అనకండి. ఇలా క్షమాపణలు అడిగి నా విలువ తగ్గించకండి అల్లుడు గారు. ఈ ఇంటి తలుపులు మూసేస్తే ఏంటి? మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి. పదండి వెళదాం. లేదత్తయ్య గారు, ఇదంతా నేను చేసిన తప్పే. దాన్ని నేను సరిదిద్దుకోవాలి. ఈ గొడవల్లోకి మిమ్మల్ని లాగి మీరు కూడా మాట పడేలా చేశాను. మళ్ళీ మీకు మేము భారం కాదలుచుకోలేదు. అయ్యో, ఇందులో భారం ఏముంది అల్లుడు గారు? నేను మిమ్మల్ని నా బిడ్డగానే అనుకున్నాను. ఇంట్లో మనిషి ఇంటికొస్తే భారం ఎలా అవుతారు? లేదత్తయ్య, మేము ఇలా రావడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరేమనుకోకుండా ఇంటికి వెళ్ళిపోండి. లేదల్లుడు గారు, ఇలా వర్షంలో తడుస్తూ బయట ఎంతసేపు అనుంటారు? మీరు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వైనా చెప్పమ్మా అల్లుడు గారికి. మా అమ్మ చెప్పింది కరెక్టేనండి. మనం ఇక్కడ నిలబడ్డం మంచిది కాదు. అనవసరంగా జనం అత్తయ్య మామయ్య గురించి తప్పుగా అనుకుంటారు. అత్తయ్యకి కోపం తగ్గాక ఇక్కడికి రావచ్చు. అందరూ చూసి ఏదేదో ఊహించుకుంటారు. అది మనకి మంచిది కాదండి. మన గొడవ వీధిన పడ్డం నాకు ఇష్టం లేదు. అవునల్లుడు గారు, వాళ్ళ కోపం తగ్గాక మనం అందరం కూర్చుని మాట్లాడుకుందాం. మిమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళ ఇంట్లోకి పిలుస్తారు. అంతవరకు మా ఇంట్లో ఉండండి. మీరు మాకు అత్తయ్య మాత్రమే కాదు, నా పాలిట ఆప్యాయత చూపించే అమ్మ కూడా. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. పదండి బాబు, పదండి. పదలక్ష్మి, ఆటో, పదండి.